మార్నింగ్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరి ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో వీళ్ళ గురించే మూత మోగిపోతుంది. ఈ కింద వీడియోలో మీరు చూస్తున్న వాళ్ళు ప్రజెంట్ మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఫోక్ డాన్సర్స్. అయితే అతడి పేరు ఈశ్వర్ సాయి, ఆ అమ్మాయి పేరు వచ్చేసి మాధురి రాథోడ్. వీళ్ళిద్దరిలో ఆ అబ్బాయికి ఆల్రెడీ 7 years బ్యాక్ పెళ్ళయింది, ఒక బాబు కూడా ఉన్నాడు. అమ్మాయికి అయితే ఇంకా మ్యారేజ్ కాలేదు. వీళ్ళిద్దరూ గత నైటు 2 గంటలకు రెడ్డి భవన్లో వాళ్ళిద్దరూ ప్రైవేట్గా మీట్ అయ్యి ఈశ్వర్ సాయి వాళ్ళ భార్యకు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. అయితే వీళ్ళని చూడగానే ఆమె మాధురి రాథోడ్ని చితకబాదింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య అతన్ని ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో మా ఆయన తప్పేం లేదు, మా ఆయన్ను ఆ అమ్మాయి ట్రాప్ చేసిందని చెప్పి ఆమె అంటుంది. ఎంత దారుణం కదా. నిజానికి మన ఫ్యామిలీలో అమ్మా నాన్న కరెక్ట్ లేకపోతే ఒక అమ్మాయి పరిస్థితి ఇలాగే అవుతుంది. అలాగే ఇద్దరు భార్యాభర్తల మధ్యన, ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళ మధ్యన పెళ్ళి కాని వాళ్ళు దూరితే చివరికి బద్నాం అయ్యేది మాత్రం పెళ్ళి కాని వారే. ఇప్పుడు భార్యాభర్తలు వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు, కానీ ఆ అమ్మాయిని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు అందరూ. నెక్స్ట్ నాగదుర్గ తర్వాత ఈ ఫోక్ డ్యాన్సింగ్లో ఈ అమ్మాయి నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళేది, కానీ ఇప్పుడు ఆమె కెరీర్ లేకుండా అయిపోయింది. ఫైనల్గా ఏదేమైనా ఇలా చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులతో అఫైర్ పెట్టుకుంటే చివరికి కర్మ ఇలాగే ఉంటుంది. అలాగే ఈ సీనరీ మొత్తంపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.